నమస్తే. ఇవాళ మనం ఒక పాతతరం నటి గురించి చెప్పుకుందాం. ముఖ్యంగా కన్నడ నటి, కొన్ని తెలుగు సినిమాల్లో కూడా కనపడింది. 1930ల నుంచి 70ల వరకు కన్నడ సినిమా రంగంలో, ఇంకా తమిళ, తెలుగు సినిమాల్లో కూడా నటించిన అద్భుత సౌందర్య రాశి. ఆ రోజుల్లో ఆమె గొప్ప నటి. ఆమె పేరు ఎంవి రాజమ్మ. ఎంవి రాజమ్మ అఖండనహళ్ళి అనే కర్ణాటక గ్రామంలో 1918వ సంవత్సరం మార్చి 10వ తేదీన పుట్టింది. తండ్రి నంజప్ప బాగా ఆస్తిపరుడు, తల్లి సుబ్బమ్మ గృహిణి. బెంగళూరు ఆర్య బాలిక స్కూల్లో 8వ తరగతి దాకా చదివింది ఎంవి రాజమ్మ. ఆ స్కూల్లో ఒకసారి గొప్ప నాటక ప్రదర్శనలో ఆమె శ్రీకృష్ణ పాత్ర వేసి ప్రశంసలు పొందడంతో తండ్రికి కూడా మంచి కళాభిరుచి ఉంటాన ఆమె ఆ యొక్క ప్రతిభను చూసి తండ్రి ఆమెను బాగా ప్రోత్సహించాడని చెప్పాలి. సుబ్బారావు అనే స్కూలు ఉపాధ్యాయుడు ఆమెకి నటనలో మెలకువలు చెప్పి తీర్చిదిద్దాడు. పాటలు ఎలా పాడాలో అవి కూడా నేర్పించాడు. ఆ తర్వాత ఆమె చంద్రకళా నాటక మండలి అనేటువంటి రంగస్థల సంస్థలో తన నటనా ప్రతిభను ఇంకా తీర్చిదిద్దుకుంది. దాదాపు 7 ఏళ్ళు ఈ సంస్థలో నాటకాలు వేసింది. బిఆర్ పంతులు అనే తర్వాతి కాలంలో అద్భుత కళాఖండాలు సృష్టించినటువంటి దర్శక నిర్మాత కూడా ఆమె సరసన ఆ రోజుల్లో ఆ నాట్య మండలిలో నాటకాలు చేస్తూ ఉండేవాడు. ఆ రోజుల్లో స్త్రీ పాత్రలు కూడా పురుషులే నటిస్తుండేవాడు రంగస్థలం మీద. అయినా రాజమ్మ ధైర్యంగా అనేక నాటకాల్లో నటించగలిగింది. సంసార నౌక, గౌతమ బుద్ధ, సుభద్ర వంటి అనేక నాటకాల్లో ఆమె వేసింది. సంసార నౌక ఆ రోజుల్లో కన్నడ సీమలో ప్రేక్షకులను బాగా అలరించిన నాటకం. ఇది తర్వాత కాలంలో 1935 ప్రాంతంలో సినిమాగా కూడా తీశారు. దీంట్లో కూడా బిఆర్ పంతులు ఆమెతో జతకట్టి నటించాడు. వారి ఇద్దరి రంగస్థల సినీ అనుభవం 20 ఏళ్ల పాటు కొనసాగి దంపతులుగా కూడా వారు జీవించారు. అనేక నాటకాల్లో నటించిన ఎంవి రాజమ్మ సినిమాల్లో కూడా ప్రవేశించి ఆ కాలంలో గొప్ప నటిగా, గ్లామరస్ హీరోయిన్గా పేరొందింది. సంసార నౌక ఆమె తొలి కన్నడ చిత్రం అని చెప్పుకున్నాం కదా. 1943లో ఆమె విజయ పిక్చర్స్ అనే సంస్థను స్థాపించి తన రాధారమణ అనే సినిమా సొంతంగా తీసింది. అది బాగా ఆడింది. ఆ సంస్థలో జీవీఐఆర్ లాంటి వారిని కూడా ఆమె పరిచయం చేసింది. 1960లో మక్కల రాజ్య అనే సినిమా కూడా తీసింది ఆమె. తమిళంలో ఆమె మొదటి చిత్రం ఉత్తమపుత్రన్. బిఆర్ పంతులు గారు బడిపంతులు, కర్ణ, పిల్లలు తెచ్చిన చల్లని రాజ్యం, వీరపాండ్య కట్టబొమ్మన, గాలి మేడలు, పెంపుడు కూతురు వంటి సినిమాలకు పనిచేశాడు. చాలా గొప్ప కీర్తి ఉంది అతనికి. ఆయన చేసిన ప్రతి సినిమాలో కూడా ఎంవి రాజమ్మ నటించింది. 16 ఏళ్ల వయసులో ఆమెకి వీరప్ప అనే నటుడితో పెళ్లి జరిగిందంటారు. అయితే ఆమె జీవితం బిఆర్ పంతులతోనే ఎక్కువ కాలం కొనసాగింది. ఎంవి రాజమ్మ ఆ రోజుల్లో కన్నడ, తమిళ భాషల్లో ప్రముఖంగా వెలిగిపోయి దాదాపు 100 సినిమాల దాకా చేసింది. తెలుగులో 1-2 మాత్రం నటించింది. అయితే ఆమె డబ్బింగ్ సినిమాలు తెలుగులో మనకి కనపడుతూనే ఉండేవి. ఎంవి రాజమ్మ బిఆర్ పంతులు నటించిన సినిమాల్లో బడిపంతులు ఒక ల్యాండ్ మార్క్గా చెప్పుకోవాలి. ఈ సినిమా అనేక భాషల్లో తీయబడి విజయవంతంగా ఆడింది. తెలుగులో కూడా ఎన్టీఆర్ కూడా ఈ సినిమాలో నటించాడు. అంజలి ఎన్టీఆర్ జంటగా ఈ సినిమా తీయబడింది. అప్పట్లో బ్రహ్మాండంగా ఆడింది. సూపర్ హిట్ సినిమా. ఎంవి రాజమ్మకు దక్షిణ భారతదేశపు తొలి నిర్మాతగా కూడా పేరుంది. ఆమె శివాజీ గణేశన్, ఎంజీఆర్, ఎన్టీఆర్ల వంటి మేటి హీరోలతో ప్రేయసిగాను, తల్లిగాను నటించిన క్రెడిట్ ఉంది. కర్ణాటక ప్రభుత్వం ఆమె పేరిట ఒక అవార్డు కూడా నెలకొల్పింది. రాజకుమార్ అవార్డుని ఆమె పొందింది తన ప్రతిభకు గాను. ఎంవి రాజమ్మ ఆమె అన్ని జానర్ల సినిమాల్లో నటించింది. జానపద, చారిత్రక, సాంఘిక, పౌరాణిక సినిమాల్లో ఆమె కన్నడ సినిమా అంతా కూడా గొప్పగా నటించింది. ఆమె నటించిన ముఖ్యమైన సినిమాలు ఏమిటంటే కర్ణ, కిత్తూరు చెన్నమ్మ, భక్త ప్రహ్లాద, రత్నగిరి రహస్య, మదన కామరాజు, స్కూల్ మాస్టర్, అబ్బా హుడిగి, కోడి మలర్, తేడి వందన, మా పిల్ల వంటి సినిమాలు ఆమెకి మంచి పేరు తెచ్చాయి. తెలుగులో ఆమె 1947లో వచ్చిన యోగి వేమనలో చేసింది. దీంట్లో నాగయ్య హీరోగా నటించాడు వేమనగా. ఆయన్ని సెడ్యూస్ చేసే వేష పాత్రలో ఎంవి రాజమ్మ అద్భుతంగా చేసింది. ఈ సినిమాలో ఆమె డ్యాన్సులు కూడా 2 ఉన్నాయి. ప్రేక్షకులను అలరించాయి. ఆమె ఇంకా తెలుగుకు సంబంధించి ఇద్దరు పిల్లలు సిఎస్ఆర్కి జంటగా నటించింది. అమ్మలక్కలు, వదిన, శభాష్ పిల్ల, పిల్లలు తెచ్చిన చల్లని రాజ్యం, గాలి మేడలు, పెంపుడు కూతురు వంటి సినిమాలు కూడా
ఆమె నటించిన వాటిలో ఉన్నాయి. కన్నడ డబ్బింగ్ వెర్షన్ మనకు తెలుసు, తెలుగులో కూడా డబ్బింగ్ చేశారు దాన్ని. ఆ సినిమాలో ఆమె శివాజీ గణేశన్ కర్ణుడిగా నటించినప్పుడు ఆమె కుంతీదేవిగా నటించి మెప్పించింది. ఇది మనం ఎంవి రాజమ్మ గురించి తెలిసిన విషయాలు మనం చెప్పుకున్నాం. థ్యాంక్ యూ. నమస్తే.